మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సంచలనంగా మారిన మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని సీతారాంపురం పోలీస్ స్టేషన్లో ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టిన ఉదంతం వెలుగుచూసింది. ఆ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం వెనుక పోలీస్ అధికారు వేధింపులే కారణమంటూ ఆరోపణలు పుకార్ల రూపంలో షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో సదరు సమాచారమును సంబంధిత అధికారులు గోప్యంగా ఉంచుతున్నారనే వదంతులు బలంగా వినిపిస్తున్నాయి. ఆ మహిళా కానిస్టేబుల్ ను వైద్యం నిమిత్తం దగ్గరలో ఉన్న ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా దూరంలో ఉండే వింజమూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్ కి వైద్యం అందించిన వైద్యులు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం ఉదయగిరి ప్రాంతంలో సంచలనంగా మారింది. అందరికి నమస్కారం. నేను సీతారాంపురం కానిస్టేబుల్ని. నేను అక్కడ 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో శ్రీకృష్ణారెడ్డి ఎస్ఐ అనే అతను సస్పెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దాని వెనకాల ఉదయగిరి సర్కిల్ సిఐ అయినటువంటి వెంకట్రావు, అతనికి ఎస్ఐకి వెంకట్రావు సిఐ గారికి పాత కక్షల గొడవలు ఉన్నందున అతను ఎస్ఐని ఏదో ఒక విధంగా సస్పెండ్ చేయించాలనే ఉద్దేశంతో, దుర్బుద్ధితో ఆయన ఏం చేశాడంటే, సీతారాంపురం ఎస్ఐ శ్రీకృష్ణారెడ్డికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని చెప్పి ఒక మెమోలో కావలి డిఎస్పీ గారికి ఏమీ తెలియని విషయము నా మీద ఆయన మీద చెప్పుడు మాటలు చెప్పించి పై అధికారుల దగ్గర తీసుకెళ్ళి ఒక లెటర్ కొట్టించి అతని సస్పెన్షన్ మెమో తీసుకొని వచ్చి ఆ సస్పెన్షన్ మెమోలో నా పేరు పొందుపరిచి ఆ మెమోని తీసుకొచ్చి ఎస్ఐ గారికి సర్వ్ చేస్తూ, జ్యోతి నీ మీద ఎస్పీ మేడంకి కంప్లైంట్ ఇచ్చింది అని అబద్ధపు ఆరోపణలు అక్కడ కూడా చేసినాడు. అంతటా అదేవిధంగా గత 5 నెలల నుంచి నేను దళిత కుటుంబానికి చెందిన మహిళనని తెలిసి కూడా తను కావాలనే తన మాటల ద్వారా నన్ను అనేక విధాలుగా అవమానపడేటట్టుగా మాట్లాడేటోడు. ఇది నేను ప్రశ్నించానని చెప్పి కావాలి అని చెప్పి అతనికి నాకు రిలేషన్ ఉందని చెప్పి పై ఆఫీసర్స్ దగ్గర నా నేము చెడగొట్టేశాడు. నాకు పరువు పోయింది. ప్రతి ఒక్కరు నా గురించి నేను బయట డ్యూటీకి వెళ్తా ఉంటే నేను మంచిదాన్ని కాదు అని నా వ్యక్తిత్వం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది కేవలం ఒక సిఏ గారు ఇది కావాలనే చేశారు. అందువలన నేను ఈరోజు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా. అతని మీద దయచేసి కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎస్ఐ గారి నుంచి అతని ఫ్యామిలీకి కానీ నా ఫ్యామిలీకి కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. నా నుంచి కూడా అతనికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అతనికి నాకు అసలు అక్రమ సంబంధం అనేది ఎక్కడా లేదు. ఇదంతా కావాలని సిఏ గారు మనసులో పెట్టుకునేసి అతను ఏదో ఒక విధంగా సస్పెండ్ చేయించాలని దుర్బుద్ధితో సస్పెండ్ చేయించారు.